అంటే అన్నాను రామారావు రక్తం ఇది, నన్ను నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూ ఉంటాను, నటిస్తూనే ఉంటాను. అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు. ఇంకా 2-3 తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాను చూస్తున్నా, నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు, నా డైరెక్టర్లు కానివ్వండి, నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి, లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కడు, ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను ఇస్తున్న విజయాలు అయితేనేమి, నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి. ఇదా నా ఇదేది పద్మభూషణ్ నిలిచు. ఇవాళ నేను చేసిన సేవ కార్యక్రమాలకైతేనేమి, నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించినది. ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మభూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను. ఎందుకంటే ఇది నా అభిమానులకి ఇందులో భాగస్వామ్యం ఉంది, నా హాస్పిటల్కి ఒక భాగస్వామ్యం ఉంది, మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేద్దామని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 4 సినిమాల విజయాల పరంపర, ఒక అఖండ, అలాగే ఒక వీరసింహారెడ్డి, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్. ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం. ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో అగే బాలకృష్ణ అభిమానులు అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 చెరగుల నుంచి కథలొచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతి తిరిగే మాదికని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలిని, రచుకుని, నాయ బ్రాహ్మణుని, గల్లుగిత కార్మికుడిని, కలమశలని, యాదవుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రాజు అన్న త్వరత రాజు అనలేదంటాడు, ఈయన రాజుల సంఘ ప్రెసిడెంట్. బాగుందా? ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను. తిక్కరేగిందాడు తేడా సింగ్, గుర్తుందా? పైసా వసూల్.
వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు పైసా వసూలు. చాలా సంతోషం. ఇవాళ మీరంతా ఇంత దూరం నుండి వచ్చి మీరంతా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పుష్టిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లారాక నెమ్మదిగా ఇంటికి బయలుదేరండి. అందరూ క్షేమంగా వెళ్ళండి. ఓకే. మరి చాలా గర్వంగా ఉంది నా అబ్బాయిలను మీ అందరం చెప్పుకోవడానికి. ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు నన్ను చూసి వాళ్ళు అందు నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు. సో మీ అందరికీ చేస్తున్న అందరూ కూడా ఇది కదా నా అభిమానులు అని నేను కూడా కాదు, మొత్తం మిగతా అందరి అభిమానులు కూడా అందరికీ ఒక ఆదర్శంగా వాళ్ళు చేస్తారు చేయరో మనకి అనవసరం. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని. బ్రో ఐ డోంట్ కేర్. ఓకే. చాలా సంతోషం. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. మీరంతా క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్ళండి. అందరు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తిపిష్టాలు శ్రీ సంపదలు ఆయురారోగ్యం సంపూర్ణ ఆయుష్ నవగ్రహాలు ఆనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య. ఎన్టీఆర్ 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 జిందాబాద్. ఎన్టీఆర్ జిందాబాద్. జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్.